ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు టెండర్ రిజల్ట్స్ రాగానే వాళ్ళిద్దరే లీక్ చేశారనే విషయం బయటపడేలా చేస్తాను. వాళ్ళని శంకర్ని ఇరికిస్తాను. దాంతో అవమానాలు తట్టుకోలేక శంకర్ తమ్ముళ్లతో సహా పారిపోవాలి. ఆ తర్వాత అక్కితో నా పెళ్లి, వర్ధన్ ఫ్యామిలీ నాశనం. సూపర్ పార్ట్నర్, ఆల్ ది వెరీ బెస్ట్. అభయ్, ఏంటిదంతా? ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారేంటి? అవునా భయ్, ఎవరిది బర్త్డే కూడా లేదు. ఎనీథింగ్ స్పెషల్? స్పెషలే ఫ్రెండ్. అమ్మా, అక్కికి రాకేష్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. 10:30కి ముహూర్తం. ఒక హాఫ్ అన్ అవర్లో పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. ఏర్పాట్లు అవన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలమ్మా. అభయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ ఏంటి? సడన్గా ఏంటమ్మా? నైటే నా డెసిషన్ ఏంటో చెప్పాను కదా. అభయ్, చాలా తొందరపడుతున్నావు. ఇలా నీకు నువ్వే డెసిషన్ తీసేసుకుంటే ఎలా? నాతో చెప్పకపోయినా పర్లేదు. ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు కదా, కనీసం అమ్మతో అయినా డిస్కస్ చేయాలి కదా. నాకు తెలుసు ఫ్రెండ్, నాన్న అక్కికి సపోర్ట్ చేస్తాడు. అమ్మ అంటావా, అక్కి ఏడిస్తే చాలు కరిగిపోతుంది. ఎమోషనల్ ఫీల్లో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. అందుకే నేను డిసైడ్ అయ్యాను. అమ్మా, రాకేష్ చాలా మంచివాడు. అక్కిని చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు అభయ్. ఫ్రెండ్ ప్లీజ్, నీకు రాకేష్ అంటే ముందు నుంచి నచ్చదు. అందుకే నా డెసిషన్ అపోజ్ చేస్తున్నావు. అభయ్, ఇక్కడ విషయం రాకేష్ మంచివాడా కాదా అన్నది కాదు, అక్కికి నచ్చాడా లేదా అన్నదే ముఖ్యం. అయిను, అక్కికి కూడా రాకేష్ నచ్చడమ్మా. బికాస్ అక్కి తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అలా ఎందుకు అనుకోవాలా భయ్? నువ్వు అక్కిని ఎక్కువ అర్థం చేసుకోవట్లేదేమో, రాకేష్ని ఎక్కువగా నమ్ముతున్నావేమో. అమ్మా, నీకు నా నిర్ణయం మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉందా భయ్? కానీ నువ్వు తీసుకునే నిర్ణయం కేర్ఫుల్గా తీసుకోమని చెప్తున్నాను. ఎస్ అభయ్, రవికి దగ్గరవుతుందేమో అనే భయంతో రాకేష్కిచ్చి పెళ్లి చేయాలనుకోవడం తప్పు. ఫ్రెండ్ ప్లీజ్, నీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. నా మాట వినండి. నేను తీసుకున్న డెసిషన్ ఇప్పుడు మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ ఫర్దర్గా అక్కి మంచి కోసం చేశానని మీకే అర్థం అవుతుంది. అది కాదు నాన్న, ప్లీజ్ నా మాట ఒక్కసారి విను. అమ్మా, చెల్లంటే నాకు ప్రాణం. తనకి మంచిది కానిది ఏది నేను చేయను. ట్రస్ట్ మీ ప్లీజ్. రాకేష్ వచ్చే టైం అయింది. కొంచెం వెళ్ళి అక్కకి నచ్చ చెప్పి తొందరగా రెడీ చేయమ్మా ప్లీజ్. అభయ్, అభయ్ రాత్రి ఆవేశంలో రాకేష్ గురించి చెప్పాడనుకున్నాను, కానీ ఇంత సీరియస్గా తీసుకుంటాడు అనుకోలేదు సార్. నేను కూడా అభయ్తో నిదానంగా ఒప్పించొచ్చు అనుకున్నానమ్మా, కానీ ఇంత సడన్గా ఇలా చేస్తాడనుకోలేదు. సార్, త్వరగా వెళ్ళి ఆర్య సార్తో చెప్పాలి. సారీ ఏదో ఒకటి చేయగలరు. రండి పద. ఆర్య సార్, ఆర్య సార్, ఆర్య సార్. అయ్యో శంకర్. అబ్బా, అయ్యో శంకర్ గారు, శంకర్ గారు. గౌరీ గారు, బెడ్ కాఫీ తెచ్చారా? బెడ్ కాఫీ ఏంటండి? అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, లేవండి. ఏ పోండి, కొంపలు అంటుకుపోతుంటే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయకుండా నన్ను లేపుతారు. శంకర్ ప్లీజ్, అక్కడ అక్కీకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మంచిదే కదా సార్, మంచి భోజనాలు ఏర్పాటు చేయండి. ఏం మంచిది, రాకేష్ తో ఎంగేజ్మెంట్ సెట్ చేశారు. రాకేష్ తోనా? అవును. అదే కదా నేను చెప్పేది. మీరు అబ్బాయితో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించాలి. లేండి. నేనా? నేను చెప్తే మాత్రం అబ్బాయి ఎందుకు వింటాడు? అబ్బా, అలా అంటారేంటండి? రాత్రి కదా, నేను నాన్నలా బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పుడు వెనకడుగేస్తారేంటి?
వెనకడికంటే మరి రాత్రి ఏదో ఎమోషనల్గా అనేసాం. అసలు మీకు విషయం అర్థం కావట్లేదండి. మనల్ని పిలిచి మనకి ఉద్యోగాలిచ్చి మనకి ఇంట్లో ఉండడానికి చోటిచ్చి ఇప్పుడు మనం వాళ్ళకి సలహాలు ఇచ్చామనుకోండి, అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం అనుకోరు? ఒకవేళ అలా అనుకుని మన ఉద్యోగాలు తీసేస్తే? శంకర్ గారు మీరేంటండి పెద్ద ఉద్యోగం వచ్చేసరికి ఇంత సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు? అక్కి బాధపడితే మీరు తట్టుకోగలుగుతారా? తట్టుకోలేననుకోండి. మరి ఇంకేంటి, వెళ్ళి అబ్బాయితో మాట్లాడండి ప్లీజ్. లేదంటే అక్కి చాలా బాధపడుతుంది. అవును శంకర్, అభయ్ నీ మాట అయితేనే వింటాడు. అబ్బా జెండే గారు, మీ మాట వినంది నా మాట ఎలా వింటాడండి? అబ్బా మీరంటే నేనంటే గౌరవం ఉందండి, వింటాడు. చెప్దాం రండి. అవును శంకర్. గౌరీ గారు ఆగండి ఆగండి, హడావిడి పడిపోకండి. ఇప్పుడు అసలు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అతన్ని ఎలా కన్విన్స్ చేయాలని కాస్త బుర్రకు ఐడియా తట్టాలి కదా. ఒక నిమిషం థింక్ చేయనివ్వండి. ఓకే ఓకే, ఆలోచించు. జ్యోతి, ఏంటి ఇంకా రెడీ కాలేదు? అక్కీ పాప నిశ్చితార్థానికి వెళ్ళాలని చెప్పాను కదా. చెప్పడానికి మీకు బుద్ధి లేకపోయినా తగుదునమ్మా అంటూ రెడీ అయి వెళ్ళడానికి నాకైనా బుద్ధి ఉండాలి. నా ఇంటి కోడలు కావాల్సిన అక్కీకి వేరే ఎవరితోనో నిశ్చితార్థం జరుగుతుంటే మీకు సంతోషంగా ఉందేమో, కానీ నాకు ఇక్కడ కడుపు మండిపోతుంది. నోర్మై, శుభమా అని అక్కి నిశ్చితార్థం జరుగుతుంటే ఏంటి ఆ మాటలు? దేవుడెవరికైనా న్యాయమే చేస్తాడు. అక్కి స్థాయికి తగ్గ వ్యక్తితో పెళ్లి జరగడమే న్యాయం. హ, అవునా? హ? ఆ వ్యక్తికి స్థాయి ఉంటే సరిపోతుందా? మంచి మనిషి అవ్వక్కర్లేదా? రాకేష్ గాడు నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోడండి. నా కొడుకు బంగారం అండి, వాడు బంగారం. మన బిడ్డ మనకు బంగారమేనే, కానీ ఎదుటి వాళ్ళకు కూడా నచ్చాలి కదా. అనవసరమైన రాద్ధాంతం చేయకుండా బయలుదేరు, వెళ్ళి అక్కీని ఆశీర్వదించొద్దాం. ఏమని ఆశీర్వదించమంటారు? హ? ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడుస్తూ బతుకమ్మని వెళ్ళి దీవించమంటారా? నా వల్ల కాదులేండి, మీకెలాగో మనసు లేదు కదా. మీరు వెళ్ళి ఆశీర్వదించరండి. అమ్మా, ఎందుకు ఊరికే గొడవ చేస్తావు? నాన్న పిలుస్తున్నాడు కదా, వెళ్ళి హాకీ బాగుండాలని ఆశీర్వదించిరా. రే రవి, ఏదిరా? హ? ఏది? నా కళ్ళలోకి చూసి చెప్పా మాట. ఎందుకు రవి మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడతావు? చాలే నోరుమీ, నువ్వు వాడికి లేనిపోని నూరు పోయికో. నువ్వు రానన్నావు కదా, నేను వెళ్ళొస్తాను. ఇవాళ్టితో అన్ని సమస్యలు తీరిపోతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.